ఇది ఒక గవర్నమెంట్ సంఘటన అండి. అంటే ఇండియన్స్‌లో అమెరికాలో ఉండే ఇండియన్స్‌లో వైలెన్స్ అయితే పెరుగుతా ఉంది రాను రాను. ఈ మధ్యనే 2025లో కూడా వాషింగ్టన్‌లో ముగ్గురు ఫ్యామిలీ చనిపోయారు. అట్లాగే అయోవాలో 2019 నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. మొన్న కూడా మనం ఒక మోటల్లో డ్రగ్స్, సెక్స్ రాకెట్ చూసాము. రెడ్ కార్పెట్ ఇన్ అని ఒక మోటల్ నడుపుతూ భార్యాభర్తలు కలిసి నడుపుతూ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఇలాగే అమెరికాలో ఇండియన్స్ క్రైమ్లో ఉండడం కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కూడా దాదాపు 31 నుంచి 40% వరకు అమెరికన్ ఇండియన్స్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ప్రెజర్స్ పెరగడం, వీసాలు లేకపోవడం, డిపెండెన్సీ, సో ఇలాగ రకరకాల కారణాలు, డౌరీ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. సో అటువంటి ఒక కేసే ఇది దారుణంగా భార్యను ముగ్గురు బంధువుల్ని చంపేసిన ఒక వ్యక్తి, భార్యతో పాటు ముగ్గురు భార్యను ముగ్గురు బంధువుల్ని చంపేశాడు. లక్కీగా ముగ్గురు పిల్లలు వాళ్ళు సమయస్ఫూర్తి ఉపయోగించి తప్పించుకొని ఒక షెల్ఫ్లోకి వెళ్ళిపోయి దాక్కొని అక్కడి నుంచి ఆ పెద్ద అబ్బాయి 12 ఏళ్ళు ఆ అబ్బాయి ఫోన్ చేసి పోలీసులకి తెలపడం వల్లనే సేవ్ అయ్యారు. లేకపోతే ఆ ముగ్గురిని కూడా అతను ఆ కోపంలో చంపేస్తుండే అవకాశం ఉంది. 7 మెంబర్స్ చాలా పెద్ద. సో ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఇతని పేరు విజయ్ కుమార్ అండి, 51 ఇయర్స్. ఇతని బ్యాక్గ్రౌండ్ కానీ ఇతను ఏ స్టేట్ నుంచి అక్కడికి వెళ్ళాడు కానీ తెలీదు. సో విజయ్ కుమార్ అంటే మోస్ట్ సౌత్ ఇండియానే ఉండే అవకాశం ఉంది, తెలుగు కానీ కన్నడ కానీ అలాగా. కానీ మిగతా వాళ్ళ పేర్లు చూస్తే మేము డోగ్రా అంటే మనకి గుజరాత్ అట్లా ఉండే అవకాశం ఉంది. 43 ఇయర్స్, గౌరవ్ కుమార్ 33 ఇయర్స్, నిధి చాందర్ 37 ఇయర్స్, హరీష్ చాందర్ 38 ఇయర్స్ అండి. సో ఈ నలుగురు చనిపోయింది. గుజరాత్ లాగే అనిపిస్తుంది. అదే గుజరాత్ లాగే ఉన్నారు, ఈ నలుగురు చనిపోయారు. సో ఏం జరిగిందంటే ఈ విజయ్ కుమార్ వాళ్ళ భార్య మేము డాకర్, వీళ్ళిద్దరు బాబు 12 ఏళ్ల బాబు, ముగ్గురు కలిసి అట్లాంటా నుంచి జార్జియాలో ఉండే లారెన్స్ విల్లేకి వెళ్ళారు. ఆ రోజు వెళ్తున్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కలిసి బంధువులు ఇంటికి వెళ్ళారు. ఆ బంధువుల్లో ఈ ముగ్గురు, గౌరవ్ కుమారు, నిధి చందర్, హరీష్ చందర్, వీళ్ళు ముగ్గురు షేరింగ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. ముగ్గురు కలిసి వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని దాంట్లో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు, భార్యాభర్త, బాబు. అక్కడ వాళ్ళకి ఆ నిధి చంద్ర వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. 7 ఏళ్ళు, ఒక బాబు పేరు 7, ఒక పాప 10 ఏళ్ళు. సో వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు, మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. వీళ్ళు బంధువులు కాబట్టి ఆ నైట్ అట్లాంటా నుంచి ఈ లారెన్స్ విల్లేకి వెళ్ళారు. లారెన్స్ విల్లే అంటే అక్కడ బ్రూక్ 4 కోర్ట్ అంటారు, 1000 బ్లాక్, అక్కడ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళారు. అయితే ముందు నుంచే వీళ్ళు ఆర్గ్యుమెంట్స్, గొడవలతోనే వెళ్ళారు. వెళ్ళినాక కూడా అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నైట్ డిన్నర్ అయింది, ఆయనకు కూడా మళ్ళీ డిన్నర్ తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లో వాళ్ళు కూడా బంధువులు కాబట్టి వాళ్ళు కూడా మేబీ ఆ వైపు బంధువులు అయి ఉండొచ్చు, ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టారు. అలా ఏమైందంటే రాత్రి అరౌండ్ 2:30 అంటే అర్లీ మార్నింగ్ అనుకోవచ్చు. సో ఆ టైంలో ఇతను సడన్ గా ఇతని దగ్గర గన్ ఉంది. సో గన్ను తీసి ముందుగా భార్యను కాల్చేశాడు. తర్వాత వాళ్ళు అడ్డుపడేసరికి వాళ్ళని కూడా కాల్చేశారు. వాళ్ళు కకావికలై పరిగెత్తుంటే ఇల్లంతా తరిమి వాళ్ళని కూడా కాల్చేశారు. ఈ పిల్లలు ఇది చూసి భయపడారు. అందులో వీళ్ళ కొడుకు 12 ఏళ్ళు కాబట్టి అబ్బాయికి కొంత నాలెడ్జ్ ఉంది. దాంతో మిగతా 2 పిల్లల్ని చూసుకొని ఆ అబ్బాయి షెల్ఫ్ లోకి వెళ్ళిపోయి అల్మారాలో గడి పెట్టుకుని లోపల దాక్కున్నాడు. అయితే పోతూ అబ్బాయి ఫోన్ తీసుకెళ్ళాడు. సో దానివల్ల ఏమైందంటే అబ్బాయి ఇదంతా జరుగుతున్నప్పుడు ఫస్ట్ భయం, టెర్రర్ అయిపోయారు. వాళ్ళు టెర్రర్ అయిపోయి ఏం అర్థం కాలేదు. తర్వాత కొంత తేరుకొని ఏం చేయాలని